అందరికీ నమస్తే. మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే విద్యార్థులు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతమంది అప్పులు చేశారో, కనీసం ఫీజులు కట్టలేని స్థితిలోకి వెళ్ళిపోయి కొంతమంది చదువులు కూడా ఆపేసిన పరిస్థితిలో మనం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం 2019 నుంచి 24 వరకు. ఆనాడున్న రాజకీయ నాయకులు కేవలం ఏంటంటే వాళ్ళ పబ్లిసిటీల కోసం మాత్రమే బటన్ నొక్కామని చెప్పేది, కానీ తీరా చూస్తే ఒక్కరి ఖాతాలో కూడా ₹1 కూడా పడేది లేదు. కానీ ఆనాడు నారా లోకేష్ గారు ఒక మాట అనడం జరిగింది తన పాదయాత్రలో, యువగలం పాదయాత్ర చేసేటప్పుడు. నేను ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం పెట్టిన ప్రతి బకాయిల్ని తీర్చి రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఏ సంవత్సరం ఉందో ఆ సంవత్సరమే నిధులు రిలీజ్ చేస్తాము, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం. తల్లుల ఖాతాల్లో, వీళ్ళ ఖాతా, విద్యార్థుల ఖాతాలో అని చెప్పి చిక్కులు ముక్కులు, అదేవిధంగా తంబు అని చెప్పి ఈ విధంగా తిప్పిడాలు ఏమేమి ఉండవు. డైరెక్ట్గా గవర్నమెంట్ కాలేజ్ ఖాతాలో పడతాయి. విద్యార్థులు ప్రశాంతంగా చదువుకోండి అని ఆ రోజు మాట చెప్పారు. ఆ రోజు చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు ప్రతి ఒక్క కాలేజ్ ఖాతాలో ఫీజు రియంబర్స్మెంట్ వేసి విద్యార్థులకి ఎలాంటి భారం లేకుండా ఈరోజు డైరెక్ట్గా విద్యార్థులు చదువుకున్నారా, పరీక్షలు రాశారా, పాస్ అయ్యారా, ఉద్యోగం తెచ్చుకున్నారా అనే విధంగా మార్పు తీసుకొని వచ్చారు. దీంట్లో చూసుకుంటే 2024-25 సంవత్సరం ఏడాదికి గాను 1200 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని విడుదల చేయడం, ఒకే అటెంప్ట్లో విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా ఇటు కాలేజీల్లో మేనేజ్మెంట్ హర్షం వ్యక్తం చేస్తున్నారు, అదేవిధంగా విద్యార్థులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆనాడు లోకేష్ గారు చెప్పిన విధంగా ఈరోజు మాటిచ్చి నిలబెట్టుకున్నారని. మనం చూసుకుంటే ఇది విద్యార్థుల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. కేవలం ఈ 20 నెలల్లోనే 2986 కోట్లు ఈ ఫీజు రియంబర్స్మెంట్లు వీటి కోసం ఈ ప్రభుత్వం రిలీజ్ చేసిందంటే విద్యార్థుల కోసం ఎంత ప్రయారిటీ ఇస్తుందో ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచించాలి. గతంలో ఉన్న పాలకులు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటే ఈరోజు కాలేజీల్లో, అదేవిధంగా పాఠశాలలో రాజకీయాలకి దూరంగా ఈరోజు చదువు పైన మాత్రమే ఫోకస్ ఉండాలి. ఈరోజు ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేని విధంగా ఈరోజు హుందాతనంగా ఈరోజు విద్యా వ్యవస్థను తీర్చిదిద్దారు నారా లోకేష్ గారు. ఆ విధంగా తీర్చిదిద్ది ఈరోజు స్టూడెంట్స్ ఫస్ట్ ప్రయారిటీ గవర్నెన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఈ 2986 కోట్లు కేవలం ఈ 20 నెలల్లోనే రిలీజ్ చేయడం అనేది నిజంగా ఇది ఒక చరిత్ర. గత పాలకుల మాటలు చెప్తే నేడున్న ప్రభుత్వంలో ఉన్న పాలకులు చేతల్లో చూపిస్తే విద్యార్థులకు ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పొచ్చు. మనం చూసుకుంటే ఇక్కడ గతంలో ఉన్న పాలకులు ఎన్నో బకాయిలు, మెస్ ఛార్జీలు కట్టుకునే దానికి కూడా డబ్బులు ఇవ్వకుండా బకాయిలు పెట్టేసి ఆనాడు ఎన్నో రకాలుగా బకాయిలు పెట్టుకుంటూ పేర్చుకుంటూ వెళ్ళిపోయి ఇటు కాలేజీ వాళ్ళకి, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్లు వాళ్ళ అకౌంట్లలో వేయకుండా ఈ విధంగా కాలేజీలు విద్యార్థులపైన ప్రెషర్ పెట్టిన కనీసం పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే నేడున్న ప్రభుత్వం ప్రతి ఒక్క బకాయిల్ని క్లియర్ చేసి ఎక్కడన్నా విద్యార్థులు ఈ విధంగా కాలేజ్ మేనేజ్మెంట్ ప్రెషర్ పెడుతూ ఉంటే మేనేజ్మెంట్ని మందలించి విద్యార్థులపైన భారం పడకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తూ ఉందంటే దీన్ని విద్యార్థుల కోసం పనిచేసే ప్రభుత్వంగా మనం వర్ణించవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళు, వీళ్ళకి లబ్ధి చేకూరింది. దీనివల్ల ఎంతోమంది తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం చూస్తున్నాం. ఈరోజు విద్యార్థులు ఆనందంగా చదువుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఉండే పాలకులు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ కనీసం పట్టించుకోకుండా విద్యా వ్యవస్థలో కులాలు తెచ్చి కులాల మధ్య చిచ్చులు పెడితే నేడు ఉన్న ఈ ప్రభుత్వం అన్ని కులాలకు, అన్ని వర్గాలకు అండగా నిలబడుతూ కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అనే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి డైరెక్ట్ కాలేజ్ ఖాతాలో వేస్తే విద్యార్థులు చదువుకునే దానికి ఈరోజు సహాయం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వాన్ని సగర్వంగా మేము చెప్పగలుగుతాం. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఫీజు రియంబర్స్మెంట్ గురించి వస్తే పీజీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ గురించి. గతంలో ఉన్న పాలకులు అంతకుముందు ఎన్నికలకు ముందు ఏం చెప్పి వాళ్ళ అధికారం లేక రాకముందు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, ఏ చదువైనా కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా అని చేతులు తిప్పారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత చేసింది ఏంటో తెలుసా? పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసారు. ఆ రోజు దాదాపుగా 500 కోట్ల వరకు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు కాలేజీలకి. మళ్ళీ ఆ కాలేజీలకు బకాయిలు పెట్టడమే కాకుండా సర్టిఫికేట్లు రాకుండా ఆ రోజు మనం చూసుకుంటే ఎంతోమంది పీజీ విద్యార్థులు పై చదువులకు వెళ్ళలేక, ఇటు వాళ్ళు ఇంకేదైనా ఉద్యోగానికి వెళ్ళలేక ఎంతోమంది జీవితాలు నిర్వీర్యం అయిపోయాయి నాడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పీజీ విద్యార్థులవి. ఆ విధంగా ఆ రోజు పీజీ విద్యార్థుల్ని దగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున్న ప్రభుత్వం ఏదైతే పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని పునరుద్ధరించి
డైరెక్ట్ కాలేజ్ ఖాతాల్లో వేస్తూ విద్యార్థులపైన ఎలాంటి ప్రెషర్ లేకుండా చేస్తూ ఉన్నాం. మనం చూసుకుంటే గత ప్రభుత్వం వైఫల్యం వల్ల 10 లక్షల మంది వరకు సర్టిఫికేట్లు ఆగిపోయి ఉంటే కాలేజీల్లో ఆ 10 లక్షల మందికి సర్టిఫికేట్లు వచ్చే విధంగా చేసి అదేవిధంగా వాళ్ళందరికీ అండగా నిలబడడం జరిగింది. ఎక్కడన్నా కాలేజీలు ప్రెషర్ పెడుతూ ఉన్నా ఆ ప్రెషర్ పెట్టద్దండి అని మందలించి ఈరోజు విద్యార్థులకు అందరికీ అండగా నిలబడుతున్న ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ నారా లోకేష్ గారి కృషిని మనందరం మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే గతంలో ఉండే పాలకుడు నేను మేనమామ అంటూ కంసమామలాగా ప్రవర్తిస్తే ఈరోజు ప్రతి విద్యార్థికి అన్నలాగుంటూ నాడు పాదయాత్రలో చెప్పాడు, విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ పాత విధానాన్ని తీసుకొని వచ్చి పునరుద్ధరిస్తాం, మీకు ఎలాంటి సమస్యలు ఉండవు, మీ అందరికీ నేను ఒక పెద్దన్నలాగుంటా, పాత బకాయిలు తీరుస్తాం, కొత్తగా ఎప్పటికప్పుడు ఏ సంవత్సరం ఆ సంవత్సరమే వేసేస్తూ మీ పైన ప్రెషర్ ఉండదు, డైరెక్ట్ కాలేజీలు ప్రభుత్వం చూసుకుంటుంది, మీరు చదువుకోండి అని చెప్పారు. ఈరోజు అదే మాట నిలబెట్టుకొని ఒకే విడతలో 1200 కోట్లు రిలీజ్ చేయడం, దాదాపుగా మనం చూసుకుంటే 20 నెలల్లో దాదాపుగా 3000 కోట్ల వరకు రిలీజ్ చేయడం అంటే ఇది విద్యార్థుల పట్ల విద్యార్థుల కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వం నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ విధంగా చేసిన నారా లోకేష్ గారిని ఒక పక్క విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ ముందుకు తీసుకొని వెళ్తూ అదేవిధంగా ఇంకొక పక్క కంపెనీలు తీసుకొని వచ్చి రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపిస్తూ ఉన్నారు. గత పాలనలో మనం చూసాం, కొన్ని దగ్గరలో ఫీజు కట్టమని చెప్పి లీగల్ నోటీసులు పంపించింది చూసాం, ఫీజు కట్టకుండా కొంతమంది హాల్ టికెట్ లేకపోతే సూసైడ్ అటెంప్ట్లు చూసాం. ఆ విధంగా ఆనాడు ఉంటే ఈనాడు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది విద్యార్థులకి పైన ప్రెషర్ ఉండదు, డైరెక్ట్ కాలేజీల ఖాతాల్లోనే వేస్తూ ఉన్నామని చెప్పి ఈరోజు కాలేజీ ఖాతాల్లో వేయడం జరుగుతూ ఉంది. ఇటు కాలేజీలకి ఎలాంటి ప్రెషర్ లేదు, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ ప్రభుత్వం నుంచి వస్తూ ఉంది. ఇటు విద్యార్థులకు కూడా అప్పుడు ఏంటంటే ఆనాడున్న ప్రభుత్వంలో తమ్ము పెట్టాలి, కాలేజీలో ఒక తమ్ము పెట్టాలి, ఇంకొక దగ్గర ఇంకొక తమ్ము పెట్టాలి, ఇంకొకటి దగ్గర కొంతమంది కక్షపూరితంగా ఆనాడు ఉన్న ఒక వ్యవస్థలో కొంతమంది వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వద్దు అని చెప్పి ఆ రోజు ఇక్కడ తమ్ము ఇక్కడ వాళ్ళ తల్లుల ఖాతాలో పడకపోతే ఎంతోమంది కత్తిరిస్తే అంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో 16 లక్షల మందికి వచ్చే ఫీజు రియంబర్స్మెంట్ని జగన్మోహన్ రెడ్డి కేవలం 7-8 లక్షలకి తీసేశారంటే ఆ రోజు 7-8 లక్షల మంది పొట్టగొట్టాడు. కానీ ఈరోజు ఆ విధంగా లేకుండా కాలేజీలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి డైరెక్ట్గా ప్రభుత్వం తరపు నుంచి అకౌంట్లో డబ్బులు పడుతూ ఉన్నాయి. ఈరోజు కాలేజీలు కూడా విద్యార్థులను ఎక్కడ ప్రెషర్ చేయటం లేదు. ఇది మనందరం గుర్తించుకోవాల్సిన విషయం. ఎందుకంటే లోకేష్ గారు మాటిస్తే మాట తప్పురు అనడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. నాడు మాట ఇచ్చాడు, నేను నిలబెట్టుకున్నాడు, ఒక పెద్దన్నలాగా ప్రతి ఒక్కరికి విద్యార్థికి అండగా నిలబడుతున్న లోకేష్ గారికి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత తరపున విద్యార్థుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విద్యారంగం అనేది ఇంకా ముందుకెళ్ళాలి, నారా లోకేష్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దేశానికి ఆదర్శప్రాయంగా మారాలని చెప్పి మన యువత కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళు మరిన్ని స్కిల్ డెవలప్ చేసుకొని ఈ ప్రభుత్వం ఇన్ని బెనిఫిట్స్ ఇస్తూ ఉంది, మనం కూడా ఈ బెనిఫిట్స్ ద్వారా లబ్ధి పొంది రేపు రానున్న రోజుల్లో మన రాష్ట్రానికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.